సో టిక్ టాక్ నుండి ఇప్పటి వరకు తన డ్యాన్స్తో, తన ఉయ్యారాలతో, బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా అనుష్క అంటూ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చీర కట్టుకుంటాను ఎప్పుడన్నా అనుకున్నావా బాలు? ఇలాంటి ఆఫర్ వస్తే ఇలాంటి రోజు వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్జాగా అనుష్కలా కూర్చున్నావా? నేను నిజంగా చెప్పాను, చాలా మంది నన్ను అనుష్కనే అంటుండ్రు ఈ మధ్యలో. ఎందుకంటే అనుష్కలా రెడీ అవుతున్నా, అనుష్క టచ్చర్ మెయింటైన్ చేస్తున్నా, చూడండి అనుష్క టచ్చర్ మెయింటైన్ చేస్తున్నా. सुल्तान सुल्तान क्या कर रहा है अबे क्या लगता है अबे लग रहा है. ఇట్లా ఒక నైట్కి వస్తావా, నీ రేట్ ఎంత అని ఇట్లా పెడుతూ ఉంటారు కదా, వాటికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? చాలా మంది కూడా అడిగా వస్తావా అని కూడా అడిగారు. సిగ్గుపడితేనే వస్తావు. నీ హెయిర్ దగ్గర నుండి నీ లెగ్స్ వరకు ఇంగ్లీష్ లో ఏమేమంటారు? ఐఎమ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాల్, హ్యాంగ్ ఉప్పల్, ఐఎమ్ దిస్ ఈజ్ రాంగ్ నెంబర్స్ చాలా వస్తాయి, బ్లాక్ చేసేస్తాను. యూ టాక్ బ్లాకింగ్ రాంగ్ నెంబర్స్, టాక్ బ్లాకింగ్ రాంగ్ నెంబర్స్. This is I'm blouse, this is and మల్లెపూలు, this is sorry, I am this is గుడ్. ఎల్కేజీలో పడండి. నువ్వు నిజంగా బాలు ఇప్పటి వరకు ఒక్కరితో ఫిజికల్ గా కూడా గెలవలేదా? ఫిజికల్ కలవాలి అంటే మొగ్గులతో కలిశాను, కానీ అలాంటివి చీప్ క్యారెక్టర్ కాదు. మొగ్గులతో కలిశాను కానీ అలాంటివి చీప్ క్యారెక్టర్ కాదు. నాకు అర్థం కాలేదు సార్. కలవడం అంటే నాకు అలాంటి అలవాటు లేదు, ఇప్పటివరకు ఎవరిని మొగోళ్ళని కలవలేదు. ఇప్పుడు ఆ మల్లెపూలు ఉన్నాయి కదా నీ దగ్గర, ఎవరైనా పిలవాలంటే ఎట్లా పిలుస్తావు? మెల్లగా రా, త్వరగా బావా. ఏమైందిరా? మధ్యలో ఏంటి బిగ్ బాస్ చేసావా నువ్వు? అవును. ఏం చేశారు అందులో? మీరు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు బిగ్ బాస్? నేను నాగార్జునగా కోస్ట్ చేశాను. నాగార్జునగా కోస్ట్ చేశాను. ఇంకా మాట్లాడితే నేను ఏడుస్తా. You talk, I feeling that interesting shit. I'm talking, I am feeling that no is to. Tell me your lollipop, I'm feeling no is ఎవరురా నువ్వు? ఒక్కసారి జత గురించి మళ్ళీ చెప్పవా? అవి లాలిపాప్ పట్టుకుని నిజంగా ఎవరికి నువ్వు ఇప్పటి వరకు లిప్ టు లిప్ కిస్ పెట్టలేదా? పెట్టిన. ఇప్పుడు ఎంతమందికి? ఒక 10 మంది పెట్టినావా? పెట్టిన. సో రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతాడు బాలు? ఎప్పుడైనా ఫ్రీ బస్ ఎక్కావా? నాకు ఫ్రీ బస్ ఎందుకు వస్తుంది? చీరలు కట్టుకొని ఎక్కితే రాదా? వస్తుందేమో కానీ నేను ఎప్పుడు ఎక్కలేదు. వస్తుందేమో కానీ నేను ఎప్పుడు ఎక్కలేదు. నువ్వు సెలబ్రిటీ అయ్యావు కదా, ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఈ ఒక ముక్కే వచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. హాయ్ అండి, నేనండి యాంకర్ లావణ్య. అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది హాయ్ అండి నేనండి ఉప్పల్ బాల్ అని చెప్పేసి. సో టిక్ టాక్ నుండి ఇప్పటి వరకు తన డ్యాన్స్తో, తన ఉయ్యారాలతో, అనుష్క అంటూ సో మొత్తానికైతే అలచల్ చేస్తుండు. నేను హాయ్ అని చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉప్పల్ బాలే, ఎందుకంటే మాది ఉప్పల్దే, అయిన ఉప్పల్దే, నాది తినాలి నేను తినాలి అన్నట్టు మా ఇద్దరు కలిసి ఉప్పలే కాబట్టి సో బాల్ని అయితే పిలవడం జరిగింది. ఎందుకంటే బాలు కాస్త బాలక్క అయిందా అనేది అందరికీ డౌట్ ఉంది. అసలు ఎందుకు బాలు చీరలు కట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఒకసారి బాలు మాటలు అడగడానికి అయితే ఈరోజు అయితే పిలిచగానే బాలు వచ్చాడు. హాయ్ బాలు. హాయ్ యాంకర్ లావణ్య గారు, హౌ ఆర్ యు? ఫైన్ బాలు, మీరు ఎట్లున్నారు? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. ఏంటి అవతారం? యాక్టింగ్ కోసం అవతారం అంటే డబ్బుల కోసం ఏదైనా చేయాలి కదా, తప్పదు. ఇంకా చీర కట్టుకుంటాను ఎప్పుడన్నా అనుకున్నావా బాలు? నేను అనుకోలేదు నా లైఫ్లో ఇలాంటి ఆఫర్ వస్తే ఇలాంటి రోజు వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు చీరలు కడుతున్నావు, అసలు ఒక అమ్మాయికి ధీటైనగా అన్ని ఎక్స్పోజ్. ఎట్లా బాలు? చెప్పండి.
మంచిగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా అనుష్కలా కూర్చున్నావా? నేను నిజంగా చెప్పాలంటే చాలా మంది నన్ను అనుష్కనే అంటుండ్రు ఈ మధ్యలో. నేను ఎందుకంటే అనుష్కలా రెడీ అవుతున్నా, అనుష్కలా టచ్చర్ మెయింటైన్ చేస్తున్నా, ఏంటిది? అనుష్కలా టచ్చర్ మెయింటైన్ చేస్తున్నా, బాడీ ఫిజిక్ మెయింటైన్ ఫిజిక్ చేస్తున్నా. అండ్ టచ్చర్. రోజు పొద్దున్న వీడియో పెడతావు కదా, అవును. షకయ్యారా? Yes. అది నా ఫేవరెట్ డైలాగ్. ఎందుకు బాలు? అది నాకు ఇష్టం అట్లా డైలాగ్. ఫస్ట్ నువ్వు గోవాకి వెళ్ళినప్పుడు చెప్పిన డైలాగ్ తోని మళ్ళీ ఇది పాపులర్ అయిన డైలాగ్. సెకండ్ ఇది పాపులర్ అంటే ఒకే సంవత్సరం కూడా మారుస్తుంటా, సంవత్సరానికి ఒకటి. సో టిక్ టాక్ లో ఫస్ట్ డైలాగ్ ఏంటి నీది? హాయ్ అండి, నేనండి గోవాకి వచ్చారండి, ఉప్పల్ పోలండి, అరంగల్ పిల్ల, నైస్ గోవా సెల్ఫీ బాయ్ అని ఇట్లా అరిచాను. అదే వైరల్ అయింది. ఎందుకు చేయాలనుకున్నావు అప్పుడు? ఎందుకు చేయాలంటే చేయాలనిపించింది, చేసా అంతే. అది అనుకోకుండా వచ్చింది టాక్. సో ఇప్పుడు బాగానే ప్రాజెక్ట్స్ చేస్తున్నావు కదా, మంచి మంచి రీల్స్, అట్లనే పడిపోయినట్టు అనిపిస్తుంది బాలు? క్రేజ్ తగ్గిందా? నా క్రేజ్ నేను ఉన్న రోజులు ఎప్పటికీ తగ్గదు, లేస్తూనే ఉంటది. లేపిస్తా ఉంటావు అన్నట్టు, లేపుతూనే ఉంటా, పిసుకుతా ఉంటావా? పిసుకుతుంటా, లేపుతుంటా పైకి. ఎంత మందిని పిసుకావు బాలు ఇప్పటి వరకు? నేను ఎవరు విసుకలేదు, జనాల్లో పబ్లిక్లో నవ్విస్తాను, అందరినీ ప్రేమిస్తాను, అంతేనా? అంతే. నీ టచ్చర్ చూపెట్టి చాలా మంది పిచ్చెక్కిపోతారు. పిచ్చెక్కుతారా? ఏమంటారు బాలు కామెంట్లు? అంటే నీకు కొన్ని చాలా వరకు పాపం బ్యాడ్ కామెంట్స్ వస్తే నువ్వు చదవవు అనుకుంటా. అవునవును. సో అయినా నువ్వు పట్టించుకోకుండా అయినా నీకు పెడితేనే ఉంటావు. అట్లా బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా, పిచ్చి పిచ్చిగా. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే కామన్గా లా అక్షరం మొదలు పెడితే అవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా బాలు. నీకు అనిపిస్తుంది అట్లా? ఏమని? అట్లా ఇట్లా ఎందుకు పెడుతున్నారు గలీజ్గా అని? అంటే కొంచెం బాధ అనిపిస్తుంది, పిచ్చి తెలియని పిచ్చి వాళ్ళు ఏమో అలా పెడుతుంటారే, కానీ నాకు అలాంటి కొంచెం బాధనే అనిపిస్తుంది, కానీ నేను పట్టించుకోను. ఐ డోంట్ అండర్స్టాండ్, కానీ లైట్ తీసేసుకుంటాను. ఎందుకంటే నా లైఫ్ ఏంటో, నా గురించి ఏంటో నాకు తెలుసు, ఒక నమ్మకం ఉంది కాబట్టి ఐ డోంట్ కేర్ అని పట్టించుకోను. ఐ డోంట్ అండర్స్టాండింగ్, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. ఎక్కడ నేర్చుకున్నావు బాలు? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు ఈ మధ్యలో, ఎక్కడ చూసి అసలు ఇంగ్లీష్ పదాలే వాడుతున్నావు, అసలు తెలుగే వాడతలేవు అసలు. లేదు, నేను ఇంగ్లీష్ నా ఓన్గా నేర్చుకున్నా, నాకు ఎవరు నేర్పించలేదు, ఇంగ్లీష్ క్లాస్ కోలే, నా ఓన్గా నేర్చుకున్నాను. ఎట్లా నేర్చుకున్నావు? అంటే డిక్షనరీ అందులో గూగుల్లోనా? గూగుల్లో కాదు, నా సొంతంగా ఎవరైనా మాట్లాడుతుంటే వినడం, నేను కూడా నేర్చుకోవడం, నేను ఏదో ఒకటి ఇంగ్లీష్లో టాకింగ్ మాట్లాడాలని నాకు ఒక ఫీలింగ్. ఒకసారి మాట్లాడి నీ గురించి నువ్వు చెప్పు, నీ హెయిర్ దగ్గర నుండి నీ లెగ్స్ వరకు ఇంగ్లీష్లో ఏమేమంటావు? ఐఎమ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాల్, హ్యాంగ్ ఉప్పల్, ఐఎమ్ దిస్ ఈజ్ రాంగ్ నెంబర్స్ చాలా వస్తాయి, బ్లాక్ చేసేస్తాను. యూ టాక్ బ్లాకింగ్ రాంగ్ నెంబర్స్. ఐఎమ్ దిస్ ఈజ్ ఉప్పల్ బాల్, దిస్ ఈజ్ ఐఎమ్ బ్లౌజ్, దిస్ ఈజ్ అండ్ మల్లెపూలు, దిస్ ఈజ్ సారీ, ఐఎమ్ దిస్ ఈజ్ ప్రతి ఒక్కటి. లోపల స్కర్ట్ వేసుకున్నావు? వేసుకున్నాను. పాయింట్ మీద ఏమైనా కట్టినా? లేదు, స్కర్ట్ అట్లా మొదలు విప్పకు. కానీ లేదు, స్కర్ట్ ఉంది. ఇప్పుడు స్కర్ట్ చూపెడతావా? లేదు, అట్లా ఏం లేదు. స్ట్రెచబుల్ వేసుకుంటావా నువ్వు? శారీ ఎప్పటి నుండి కడుతున్నావు బాలు? నేను ఈ ఫేమస్ అయినాక చాలామంది అడుగుతున్నారు, అడిగినప్పుడు సారీలో ఆఫర్స్, మూవీస్లో కూడా కొన్ని సారీస్ ఆఫర్స్ వచ్చినాయి అన్నట్టు. నాకు నేను ఎప్పుడు కట్టుకోకుంటే ఈ షూటింగ్ల వల్ల కట్టవలసి వస్తుంది, ఇక తప్పదు కదా, షూటింగ్స్ ఇంపార్టెంట్ కదా లైఫ్ నాకని ఇంకా కడుతున్న చీరలు. బాలు ఇప్పుడు అమ్మాయా అబ్బాయా? నేను అబ్బాయినే, జస్ట్ అమ్మాయిలా ఇప్పుడు మారాను. అంటే సర్జరీ చేయించుకున్నా? చీచి అలాంటివి కాదు, ఓన్లీ యాక్టింగ్ కోసమే కట్టుకుంటున్నాను అంతే, ఓన్లీ యాక్టింగ్ కోసమే. సో ఎక్కడికి వెళ్ళినా భరత వేదన ఎందుకట్లా షాక్ అయ్యారు అట్లా? ఆ మనిషి అసలు నీ కాలు పడుతూ ఉంటారా బాల? అసలు అంతగా వేసి వాళ్ళు తొక్కుతున్నావు కిందేసి. నిజంగా హ్యాండ్సమ్ ఆయన అలా ఒప్పుకోవడం గ్రేట్. ఆయన ఆ టైంలో అలా పండుకుంటానని అనుకోలేదు. అలాంటిది నేను ఆయన మీద కాలు పెట్టా, తొక్కాను, ఆయన భరించాడు. చాలా వైరల్ అయింది ఆ వీడియో అయితే. అసలు షాక్. అసలు చాలా మంది ఇప్పటివరకు ఎంతమంది అడిగారు నన్ను, నువ్వు బాగుంటావని ఎంతమంది కామెంట్ చేస్తారు, పర్సనల్గా నీకు ఎంతమంది ఫోన్లు చేస్తారు? ఒక అంటే జనరల్గా నేను అడిగినా నువ్వేం ఫీల్ కావద్దు, అంటే నీకు వచ్చే కామెంట్లు నేను చదవడం వల్లనే అడుగుతున్నా బాలు. ఇట్లా ఒక నైట్కి వస్తావా, నీ రేట్ ఎంత అని ఇట్లా పెడుతూ ఉంటారు కదా, వాటికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? చాలా మంది అలా పెడతారు, నేను అలాంటి చెయ్యను, నాకు నచ్చాయి అంట. నన్ను చూసి చెప్పు, నన్ను కెమెరా నన్ను చూసి చెప్పు. చాలా మంది కూడా అడిగా, వస్తావా అని కూడా అడిగారు. సిగ్గుపడితేనే వస్తావు. చాలా మంది నువ్వు చాలా మంది నువ్వు బాగుంటావు అని అడిగారు. చాలా మంది చాలా సెక్సీగా ముద్దుగుంటావు. ఇంపార్టెంట్ ఫోన్ అయితే ఎత్తు మాట్లాడు.
చాలా మంది నన్ను అబ్బాయిలు అడుగుతుంటారు, ఏమని? వస్తావా, నువ్వంటే ఇష్టము, చాలా బాగుంటావు, మా రూమ్ అని నెంబర్ అలా పెట్టుమని అడుగుతుంటారు చాలా మంది. ఐ డోంట్ నో, నాకు అలవాటు లేదు, నేను అలాంటి పట్టించుకోను, ఐ డోంట్ కేర్, నాకు ఇష్టం ఉండదండి అని చెప్తా. చాలా మంది నీ రేట్ ఎంత, నువ్వు వస్తావా, చాలా బాగుంటావు, చాలా మంది ఇట్లా పిచ్చి పిచ్చిగా ఐస్ క్రీమ్ చేస్తా ఇలా బ్యాడ్గా మాట్లాడుతుంటారు. కానీ నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు నా లైఫ్, నా ఫ్రెండ్స్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళ కోసం నేను బతికేది కాబట్టి, మా ఫ్యామిలీ కోసం, నా బెస్ట్ ఫ్రెండ్స్ కోసం కాబట్టి నేను బతుకుతున్నా కాబట్టి నేను నచ్చినట్టుండే. ఎవడో దిక్కుమల్లుడు వస్తావా అని పిచ్చి కామెంట్స్ పెడితే ఆ పిచ్చి నాళ్ళ కోసం నేను అంత ఆలోచించే టైం తీసుకోను. అట్లా నువ్వు నిజంగా వాళ్ళు ఇప్పటివరకు ఒక్కరితో ఫిజికల్గా కూడా కలవలేదా? ఫిజికల్ కలవాలి అంటే మొగ్గులతో కలిశాను, కానీ అలాంటివి చీప్ క్యారెక్టర్ కాదు. చాలా మంది దోస్తాన్ని చేస్తే ఫ్రెండ్స్లా కలుస్తా. కలవడం అంటే నాకు అలాంటి అలవాటు లేదు, ఇప్పటివరకు ఎవరిని మొగ్గులను కలవలేదు. చాలా మంది కలవాలి అడిగారు, డబ్బులు ఇస్తానని కూడా అన్నారు. నేను అలాంటి పనులు చేయను, నాకు నచ్చాయని చెప్పేసి. అంటే కొంతమంది జనరల్గా అంటే నాతో కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా అడుగుతారు, బాలు వస్తాడు అంటే జనరల్గా ఇట్లా వస్తూ ఉంటాడు. నేను అలా చేయనండి, చెప్పు బాలు. ప్రామిస్ గా నేను అలాంటి నా జీవితంలో చేయలేదు. నాకేం అవసరం అండి చేయడానికి, నాకేం కర్మ, నాకు అలాంటి అలవాటు లేనప్పుడు ఎలా చేస్తాను. నాకు చేయాలనిపిస్తే నేను ఓపెన్ గా చెప్తాను, నాకేం భయపడి కాదు. సో ఇప్పటివరకు బాలు ఎవరితో పడుకోలే? చీ, మరి ఇంత గొప్పగా అర్థం ఏంటి లావన్న, పండుకోలే అర్థం ఏంటి, నేను చీ ఓ మై గాడ్. నా జీవితం ఇంతవరకు ఎవరితో నువ్వు కలవలేదు అని అర్థం అంతే. దాన్ని నేను ఎవరితో కలవలే, ఎవరితో పండుకోలేదు, మంచిగా ఫ్రెండ్లీగా ఉంటావు, ఎవరితో పండుకోలేదు ఇప్పటివరకు. మంచిగా అయితే ఉంటావు, మంచిగా ఉంటా కానీ పండుకోలేదు. వాళ్ళకి కావాల్సిన అన్ని చేస్తాడు బాలు. లేదు, ఫ్రెండ్స్ లాగా ఉంటా, తింటాను, డిన్నర్కి వెళ్తాను, కలిసి ఉంటా, తాగుతాను, కలిసి పండుకుంటానే, కానీ నన్ను పిచ్చి పిచ్చి చేయను. కానీ మంచిగా వంటలు చేస్తావు కదా, పోయిన దగ్గర అందరికి హెల్ప్ బాగా చేస్తావు. నన్ను ఒకసారి తాగి ఒక ఆయన పట్టుకున్నాడు కూడా. రాజా లేదు, తాగినప్పుడు పట్టుకున్నాడు. అప్పుడు ఏమనిపించింది బాలు? నేను వదులని గోల చేసి నేను అందరు చెప్తా మీ ఇంటి వాళ్ళకి అలా చేస్తా అంటే వదిలాడు. ఎవరు వాళ్ళు? ఎవరైనా అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ లో బయట ఎవరైనా? హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళే. తెలుసులోనేనా? ఏమనిపించిందట ఆయనకి? నీకు చెప్తాడు కదా బాలు ఆయన డ్రింక్ చేసినప్పుడు, ఎందుకు నేను ఎప్పటి నుంచి అంటే ఆయన క్రష్ అంట, అంటే నేను పట్టుకోవాలని అనిపించింది అంట. ఐ డోంట్ కేర్, నాకు అలా నచ్చవండి అని చెప్పేసి. ఏమన్నారు? ఆయనను గుర్తు చేసుకుంటూ, అంటే నీకు ఆయన అంటే బాగా కోపం ఉన్నట్టుంది కదా. సో ఎందుకంటే నేను ఫస్ట్ టైం పట్టుకున్నాడు కాబట్టి ఆ పట్టుకున్న ఫీలింగ్లో ఆయనను గుర్తు చేసుకుంటూ నువ్వు ఆయన మీద కోపం కొద్దీ బనానా ఎట్లా తింటావో చూద్దాం నేను. సో బాలుకి ఒక మంచి బనానా ఇస్తున్నా నేను. బాలు బనానా ఎలా తింటాడో చూద్దాం. తీసుకో బాలు. నేను ఇప్పటి వరకు అట్లా బనానా తినలేదేంది? బనానాలో అరటి పనులు చాలా తిన్నాను. వాడిని చూస్తే నమిలి కొరకలు అనిపించింది, గుద్దాలని దౌడమే అనిపించింది. అట్లనే తింటున్నావా? ఆయన గుర్తు చేసుకుంటూ. ఆయన గుర్తు చేసుకుంటా. బనానా గుర్తు చేసుకుంటున్నావా? మా స్టూడియోలో అట్లా వేసేసినావు వాళ్ళు. ఎట్లా అనిపించింది ఫీలింగ్ అది తినడం వల్ల? ఆయన పట్టుకున్న ఫీలింగ్తో నీకు ఎట్లా అనిపించింది? నువ్వు ఎప్పుడైనా అరటి పండు తిన్నావా? నేను తినబాలు, సీరియస్గా నేను బనానా ఇప్పటి వరకు తిన్నా. నేను పుట్టినప్పటి నుంచి ఒక బనానా తిన్నా. మరీ పుట్టినప్పుడు అట్లా అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, తిన్నా. ఈ మధ్యలో తినలే? ఈ మధ్యలో నేను తినలే. ఓకే, నువ్వే తినప్పుడు నేను ఎందుకు తింటాను? నేను కూడా చాలా తినక చాలా లేదా? నాది వేరు నీది వేరు బాలు. అవును, చెప్పు. నీ మెల్లో అట్లా పెట్టుకోవాలని నీకు ఎవరు చెప్పారు, లేకపోతే నీకు నువ్వే మంచిగా ఇట్లా నీ టచ్చర్ బాగుండడం కోసం రెడీ అవుతావా? లేదు, నేను మూవీస్లో హీరోయిన్స్ని చూసి ఇలా మెయింటైన్ చేయడము. హీరోయిన్స్ అనుష్కని చూసి, నాకు అనుష్క అంటే బాగా ఇష్టం. వాళ్ళు ప్లీజ్ నేను ఉప్పల్కి వెళ్ళాలా వద్దా? నయనతార అనుష్క అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను వాళ్ళలాగానే ఇలా రెడీ కావాలంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటి బాలు, నీది ఒక రీల్ చూసా, మల్లెపూలు బాగున్నాయా? బాగున్నాయి. ఎవరిని గుర్తు చేసుకుంటున్నా? అసలు స్మెల్ ఏమున్నాయి, వావ్. ఇప్పుడు ఎవరైనా పిలవాలంటే ఎట్లా పిలుస్తావు బాలు? ఇప్పుడు ఆ మల్లెపూలు ఉన్నాయి కదా నీ దగ్గర, ఎవరైనా పిలవాలంటే ఎట్లా పిలుస్తావు? బావా రా అంటావు కదా నువ్వు. మెల్లగా రా, త్వరగా బావా, పప్పుకి వెళ్తామా? పప్పుకి అంటావా నువ్వు? మరీ కానీ మరి ఎక్కడికి మల్లెపూలు పెట్టుకుని పప్పుకి వెళ్తారా? పనులు చేయనండి. అదే డైలాగ్ని మళ్ళీ మంచిగా చెప్పు, రొమాంటిక్గా చెప్పాలి. నీలో ఉన్నటువంటి యాక్టింగ్ నవరసాలు ఇప్పుడు నాకు కనిపించాలి. సో బాలు మీ అందరి కోసం నవరసాలు పండిస్తున్నాడు, అది కూడా మల్లెపూలు పెట్టుకొని బావా రావా అంటాడు. అదే పిలుస్తాడు చూడండి. ఏ బావా,
చూడు ఏంటి అది చూస్తావేంటి అంటే భయపడి నాకు చూస్తారండి అట్లా అంతే. అట్లా బెదిరిస్తారు. బావని రొమాంటిక్గా పిలవాలంటే ఎట్లా పిలుస్తావు నువ్వు ఇంగ్లీష్లో? బావా రా ఒక్కసారి, ఏ బావా యు కమ్ బెడ్రూమ్. చీర నువ్వు అట్లా చదువుకుంటా అంటే పాపం బావని పిలిస్తే తిప్పుతున్నావేమో అనుకుంటాడు బాగా. లేదు జారుతుందని ఇట్లా పెట్టుకున్నాను. జాగ్రత్తని పెట్టుకున్నావా? సో నువ్వు ఒక వాటర్లో ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉండడం కాకుండా ఒక టవల కట్టుకున్నావు. అవును. ఆ? ఆ టవల్ ఊడిపోతే జనాల పరిస్థితి ఏంటి అసలు? ఊడిపోదు, అది ఊడిపోకుండా కట్టుకున్నా. లేదు నువ్వు టక్కని తిరగగానే అసలు వీడియో తీయగానే నాకు జల్లు అన్నది ఏది బాలు బట్టలు నింపుతున్నాడా అనుకున్నా నేను. అవునవును. రాను ఒక బ్రా మీద పెట్టేలానే ఉన్నావు ఇంకా వీడియోస్. ఏం లేదు అలాంటివి నేనేం చెయ్యను. నా తగ్గట్లో అఫీషియల్గా నాకు నచ్చిన నేను చేస్తాను. సో ఇప్పుడు పని చేస్తున్నావు బాలు అక్కడ, ఆ ఇంట్లో పని చేస్తున్నావు ఉప్పల్లో అక్కడే పని చేస్తున్నాను, చేస్తూ షూటింగ్కి వెళ్తున్నావు. షూ అప్పటికి ఇప్పటికి ఎట్లుంది బాలు నీకు? ఇప్పుడు కొంచెం బెటర్ లైఫ్. ఎంత సంపాదించిన బాలు టిక్ టాక్ నుండి ఇప్పుడు ఇన్స్టా వరకు? ఒక 10 లక్షలు సంపాదించుంటాం. మీ మమ్మీ హెల్త్ బాగుంటుందా ఇప్పుడు? మా మమ్మీకి హాస్పిటల్ బాగాలేదు, హెల్త్ అవన్నీ చూసుకుంటున్నాను. ఎన్ని తులాల బంగారం పెట్టించుకున్నావాట కదా ఈ మధ్యలో? ఎన్ని తులాలు కొనుక్కున్నావు? పెడతా ఏం కొనుక్కోలేదు, 2 తులాలు ఉన్నాయి. గోల్డ్ చైన్ కొనుక్కున్నావు కదా, టిక్ టాక్ నుండే కొనుక్కున్నావు. టిక్ టాక్లో కొనుక్కున్నాను. ఇల్లు కట్టినావు? ఉల్లి నాది కదా, మా అక్క ఇల్లు, నేను కట్టుకోలేదు. మీ అక్కదైతే నువ్వే కట్టించినావని నాకు తెలుస్తుంది. లేదు నేను కొన్ని డబ్బులు హెల్ప్ చేసిన. మీ అన్నకి? మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తారు, ఇంకేం లేదు, ఆయనకి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు అసలు కాదు, నీ పెళ్ళి ఎప్పుడు బాలు? నా పెళ్ళి అనేది చేసుకోవాలని ఇంట్రెస్టే లేదు. ఎందుకట్లా? ఈ జనాల పెళ్లి మీద నీ ఉద్దేశం ఏంటిది అసలు? పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితులు చూస్తే ఇంకొక కడపలు చేసి లవ్ చేసి వదిలేయడం, వాడుకోవడం, ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇంకొకరితో ఇలా చేయడం, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, బాధలు కష్టాలు. అవి చూసి నాకే జీవితం విరక్తి పుడుతుంది. అవి చూసి విరక్తి వచ్చేసింది నీకు? సో నువ్వు ఎక్కువ ఐషుతో చేస్తూ ఉంటావు కదా, ఏంటి మీ రిలేషన్ ఏంటి అసలు? ఐషు ఒక నా ఫ్రెండ్, జస్ట్ మంచి చీర కట్టుకొని కొప్పేసుకొని వరలక్ష్మి వ్రతాలు అవి వేస్తాను. ఒక ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు వెళ్తుంటా, మంచి క్లోజ్గా ఉంటుంది కాబట్టి తనతో ఇక వరలక్ష్మి వ్రతం వాళ్ళ ఇంట్లో ఏ దేవుని కళ్యాణమైనా ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా ఇద్దరం కలిసి చేస్తాం. కానీ మధ్యలో బెడ్ మీద పూజల్లి ఏమో చేసినావు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, దండలు మార్చుకున్నావు? ఒక మూవీ ఆఫర్ వచ్చిండే, మూవీ ఆఫర్ వస్తే ఇట్లా పువ్వులు చల్లి అప్పుడప్పుడు ఒక రీల్ చేసుకోవాలని అలా తయారయ్యాను. ఓ రీలే పెట్టినావు? అదే అంటే షూట్లో ఉంది అది సేమ్? అది ఉంది. ఫస్ట్ నైట్ చేసారేంటి? అంటే ఒక ఆయన నా దగ్గరకు వస్తాడు, ఆ సీన్లో నన్ను ఇట్లా పట్టుకుంటాడు, అలాంటివి జరిగినాయి అన్నట్లు. అప్పుడు జరిగినప్పుడు అలా యూజ్ చేస్తాడు అన్నట్లు ఆయన. నేను యూజ్ చేశాడా? చేస్తాడని క్వశ్చన్ మార్క్ పెడతాను చెప్పు, అసలే నీకు ఫ్యాన్స్ ఎక్కువ. లేదు జస్ట్ పట్టుకున్నాడు, దాంట్లో చేయడం ఏమి ఉండదు, మూవీ షూట్ కదా, ఏం చేయలేదు. ఆయన నువ్వు మస్తు రొమాంటిక్ గా ఫీల్ అవుతావు కదా ఆ టైం వరకు, యాక్టింగ్ వరకు. అప్పటి వరకు నేను మొత్తం దాంట్లో వేలిపోతాను. అన్నట్లు ఒక ఫీలింగ్లో తెచ్చుకుంటాను. ఎందుకు లావెన్న, నువ్వు ఎప్పుడు అలా చేయలేదా? నాకు అంత అవసరం రాలేదు కానీ యాక్టింగ్ కాదు, జనరల్ కాదు అసలు. నిజంగా అలాంటి పరిస్థితి యాక్టింగ్ అయితే దింపుతున్నావు అసలు. నువ్వు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ చేయలేదు? నాకు అర్థమ్మా, నీకు ఒక దండం అని. నిజంగా చెప్పు, నీకు నిజంగా లవర్ లేడా? లేడు. సీరియస్గా సీరియస్గా నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఒక్కరు కూడా లేరు? అబ్బా వీళ్ళంటే అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు? ఒక 3-4 ఉంటారు. ఎవరాలు? చాలా మంది ఉన్నారు, ఎవరంటే ఏం చెప్పదు. ఆ ముగ్గురులో బాగా చూడగానే అబ్బా ఈ రోజు ఈయనతో ఉంటే బాగుండు, నా కసి తీర్చుకుంటే బాగుండు అన్న వాళ్ళు ఎవరు? అలా ఏం కాదు, నాకు మా బాలరాజు బాగుండు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఐటెక్ సిటీ లోకేష్ ఉన్నాడు, నేను అనుకున్నాను మీ పేరు చెప్తావని. ఉప్పల్లో భాస్కర్ బాబు అని ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా పిలవాలంటే ఎట్లా పిలుస్తావు బాలు? ఇప్పుడు ఆ మల్లెపూలు ఉన్నాయి కదా నీ దగ్గర, ఎవరైనా పిలవాలంటే ఎట్లా పిలుస్తావు? బావా రా అంటావు కదా నువ్వు. మెల్లగా రా, త్వరగా బావా పబ్బకి వెళ్దామా, కలిసి ఉండాలంటే చాలా ఇష్టం నాకు. బర్త్డే ఏం చేసినా తెల్ల చీర కట్టుకొని ఏ వేసినా కట్టేసుకోలేదా? ఆయన కేక్ కట్ చేయించాను లోకేష్ కు. యాంకరింగ్ కూడా చేసినట్టున్నావు, మైక్ పట్టుకుని. ఎప్పుడు నేనే చేస్తాను ఆయన యాంకరింగ్. ఏం చేస్తావు అసలు? యాంకరింగ్ ఏం చేస్తావు? ఎట్లా మాట్లాడతావు అసలు నువ్వు? నాకు మైక్ ఇస్తే మొత్తం నేనే మాట్లాడతా, అలా ఏముండదు మొత్తం. ఈ మధ్యలో ఏంటి బిగ్ బాస్ చేసావా నువ్వు? అవును. ఏం చేశారు అందులో? మీరు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు బిగ్ బాస్? నేను నాగార్జునగా కోస్ట్ చేశాను. నువ్వా? బావను ముద్దు పెట్టుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అదే ఫీలింగా? బావని ముద్దు పెట్టుకున్నప్పుడు ఫీలింగ్ అంటే పెట్టుకుంటాను, పెట్టుకో. లాలీపాప్ అంటే ఆ లాలీపాప పెట్టుకుంటా, నువ్వు ముద్దు ఎట్లా పెడతావు?
అది నోట్లో పెట్టుకో ఇంకా అంతేనా? అంతే. ఏ భావన గుర్తు చేసుకుంటూ హగ్ చేసుకుంటావు? లాలిపాప, సెకండ్ లాలిపాప అదే కంప్లీట్ కాలే. ఒక్కడ సీకలేకపోతే ఇంకోటి సీకమంటే ఎలా సీక్తా అవన్నీ? సీకడమే కావాలి హలో. ఈరోజంతా కాన్సెప్ట్. గోవాకి ఎన్నిసార్లు వెళ్ళినావు? ఎవరితో వెళ్ళినావు? అక్కడ ఏమేం చేసావు? ఇలాంటి రొమాంటిక్స్ చేసావు? నా లైఫ్లో ఫస్ట్ టైం గోవాతో మా సీన్ బావతో వెళ్ళాను. గోవా అంటే ఫస్ట్ నాకు చూపించింది ఆయన. ఆయన ఎంబడి వెళ్ళాక నేను ఫేమస్ అయ్యాను అక్కడ. ఆ తర్వాత మా బాలరాజు బావతో వెళ్ళాను, తర్వాత మా భాస్కర్ బావతో వెళ్ళాను, తర్వాత లోకేష్తో వెళ్ళాను. ఈ అందరిలో నువ్వు బాగా స్పెండ్ చేసింది ఎవరు? రొమాంటిక్గా మసాజులు చేసింది ఎవరికి? నువ్వు బాగా అంటే దీన్ని నువ్వు మళ్ళీ వేరేలాగా థింక్ చేయొద్దు బాలు. నువ్వు ఎట్లా బాగా మసాజ్ చేస్తావని నాకు తెలుసు ఓపెన్గా. ఎవరికి నువ్వు బాగా మసాజ్ చేస్తే బాలు అన్న వాళ్ళు ఎవరు? అంటే నేను ఎప్పటికి గుర్తు చేసుకునేటట్టుగా అబ్బా మసాజ్ అంటే ఇదా అన్న వాళ్ళు ఎవరు? ఉప్పల్లో పండు అని ఉంటాడు. పండుగ చేశాను నా లైఫ్లో ఒకసారి. బాడీ మసాజ్ చేస్తే అసలు జీవితంలో ఇలాంటి బాడీ మసాజ్ ఎక్కడ చూడలేదు అన్నాడు. డబ్బులు ఇస్తే చేశాను 1500. అప్పుడు నేను బాడీ మసాజ్ మెహందీ పెట్టడానికి అప్పుడు డ్యూటీ చేసాను నేను. అప్పుడు నాకు పండుగ చేసాను. పండుగ చేస్తే చాలా ఇప్పటికి లైఫ్లో మర్చిపోలేడు నా బాడీ మసాజ్. ఏం ఆయిల్ వాడతావు నువ్వు బాడీ మసాజ్కి? బాడీ మసాజ్ ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె ఎక్కువ, అండ్ వేరే నవరత్న తైలం అని ఉంటుంది, అది వాడితే ఎక్కువ. ఇంకేం వాడవా? నిజం చెప్పు బాలు. నిజమే, అదే వాడతా. ఇంకేం వాడతారు వాడడానికి? నువ్వేమైనా వాడతావా? నేను ఈ పార్లర్కి మాత్రమే పోతా బాలు, అది కూడా మరి ఇంటి దగ్గర అనుశ్రీ పార్లర్ మాత్రమే. నువ్వు కూడా అదే పార్లర్కి పోతావట కదా? అప్పుడప్పుడు వెళ్తుంటాం ఐబ్రోస్కి. అవును. సో ఎక్కడ చేపిస్తున్నావు నువ్వు ఇవన్నీ? నీ పెడిక్యూర్ అయినా ఇవన్నీ నేను ఉప్పల్లో డీపో కాడ దగ్గర ఒకటి ఉంది సెలూన్, దాంట్లోకి వెళ్తాను. సో ఇప్పుడు బాలులో కోపం వస్తే లావణ్యని ఎట్లా తిడుతుంది బాలు? అది తినుకుంటానే కస్స కొరుకేసుకుంటా వస్తే మెంటల్ దాన పిచ్చి ముఖం దాన ఏమి ఇంటర్వ్యూని తొక్కలు ఇంటర్వ్యూ కాకున్నది, ఏం పరువు తీస్తున్నావు? కొంచెం మన దిమాక్ ఉందా? అదే కామన్ సెన్స్ ఉండాలి కొంచెం. పిలిపించాడితే బుద్ధి సిక్కు లేదా? ఏం అడుగుతున్నావు అసలు నువ్వు? ఒక యాంకర్ వై ఉండి ఒక మొగని పట్టుకుని ఏంటి క్వశ్చన్ అది? మొగోడివా? మరి కాదా ఇంకెవరి? మరి నువ్వు మొగోడివా? చూస్తావా? చెప్పు. కాదు, బాలు కాస్త బాలక్క అయిపోతే నేను ఎట్లా మొగోడు అనుకోవాలో చెప్పు నువ్వే. నేను ఎందుకు అవుతాను అలా? ఇంకా బాలు నువ్వు మసాజ్ అయితే చేస్తావు, షోస్కి వెళ్తూ ఉన్నావు, ఈ మధ్యలో బిగ్ బాస్ చేసినట్టున్నావు కదా, ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చిటికలు పోతా చిటికలు వస్తా, నేనే ఉప్పల్ బాలు. లాలీపాప చేసి వస్తా, చిటికలో వెళ్తా, చిటికలో వస్తా, లాలీపాప పట్టుకొని వస్తా, అది డైలాగ్ చెప్పు. గలీజ్గా ఉంటుంది, దళితం అలా చేయను నేను. ఎందుకట్లా? దిస్ ఈస్ అఫీషియల్ ఫ్యామిలీ. యూ టాక్, ఐ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ స్టేట్ ఆఫ్ టాకింగ్, ఐ ఎమ్ ఫీలింగ్ దట్ no is to tell me your lollipop, I'm feeling no is why you understanding that interesting talk re, I feeling no nothing. ఏంటి బాలు తెలుగులో అది మొత్తం ఒక్కసారి జత కూర్చి మళ్ళీ చెప్పవా? అవి లావెన్నా యాంకర్, నువ్వు ఎప్పుడైనా ఇలా లాలిపాప్ పట్టుకుని ఇలా నాకేవా? ఎప్పుడైనా లాలిపాప పట్టుకుని ఇలా నాకేవా నువ్వు? లావెన్ యాంకర్, నువ్వు ఫోన్ తీస్తే అవి కొంచెం జూమ్ వేసుకుంటా కదా. ఎప్పుడైనా ఇట్లా యాంకరింగ్లు చేశారా? ఎవరికి చూపెడుతున్నావు? బాలు మొత్తానికి అయితే లాలీపాపలతో వాళ్ళ బావలందరికీ కాల్స్ చేసి చూపెట్టాడు, ఎందుకంటే పాపం వాళ్ళని అందరినీ రిమెంబర్ చేసుకుంటూ బాలు లాలీపాప కాబట్టి. ఎంతమంది లవర్స్ ఉన్నారు ఎవరికి? మీకు బాగా దగ్గర అయినటువంటి వాళ్ళు? నాకు లైఫ్లో చాలా మంది సెక్సీ లేడీ అన్న వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మందిలో కొంతమందిని ప్రేమిస్తున్నా, కొంతమందిని ప్రేమించను. ఒక 10 మెంబర్స్ దాకా నా లైఫ్ పార్ట్నర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ సరిపోతారా? నీ పర్సనాలిటీ వాళ్ళు తక్కువే అనుకుంటా. అట్లేం లేదు. ఒకవేళ బక్క వాళ్ళు వచ్చి నేను ఎట్లా పట్టుకుంటారు? చెప్పుతో కొడతాను, అట్లా పట్టించుకోవడాలంటే చెయ్యను. నేను ప్రేమతో పట్టుకుంటాను, ప్రేమతో ఉంటాను, అలా పట్టుకోవడాలంటే చెయ్యను.
కానీ అన్ని చాలా మంది పట్టుకోలే నన్ను ఏదైనా చేయాలని చాలా మందికి ఉంది. ఏం చెయ్యాలని ఏమో నాకేం తెలుసు, వాళ్ళు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు చేస్తారని నువ్వు చేయించుకోవడానికి రెడీనా? నా కామెంట్ బాక్స్లో వాట్సాప్లో చాలా మంది బట్టలు లేకుండా వీడియోలు పెట్టడము, డ్రాయర్ మీద లేకుండా ఫొటోస్ పెట్టడం అలాంటివి పెడతారు. ఈ అక్క ఇవరు కిస్సు ఇవరు ఐస్ క్రీమ్ ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు. నేను అప్పుడు అనుకుంటే చెప్పుతో కొడతా పిచ్చి పిచ్చి మాట్లాడతాను తిడతాను అన్నట్లు. అలాంటివి నేను పిచ్చి పిచ్చిగా చేయనండి అని చెప్తాను. నీకు ఎవరైనా మంచి అంటే ఇప్పుడు నువ్వు శారీస్ కట్టుకుంటున్నావు, శారీస్ ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు జనరల్గా. ఇప్పుడు నువ్వు వేసుకున్న దాన్ని అయితే నా పర్పస్లో బ్రానే అంటారు కొంతమంది, తెలియని వాళ్ళు. ఇప్పుడు నాకు తెలుసు ఇది బ్లౌజ్ అని, కొంతమందికి బ్రాని ఇట్లా పెడతారు. నీకెవరైనా బ్రా గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారా బాలు ఇట్లా కామెంట్ చేయడం లాంటివి? అలాంటివి నాకు ఎవరు చేయలేదు. కానీ నాకు చాలా మంది కొంతమంది ఒక 10 మంది లాగా చీరలు ఇప్పించారు ప్రేమతో. చీరలు కట్టుకున్నప్పటి నుండి అసలు ఈ చీరల బిజినెస్ ఎప్పుడు పెట్టినావు నువ్వు? అట్లేం లేదు, నేను షూటింగ్ ఉంటే ఒక చీర కట్టుకుంటే ఇంకో చీర ఎన్ని కట్టుకుంటే చీరలు ఉన్నాయి బాలు ఇప్పటికి నీకు? నాకు ఒక 60 ఉంటాయి. 60 కొన్నావు? 60 ఉంటాయి. ఎప్పటి నుండి కడుతున్నావు అసలు? 3 నెలలే అవుతుంది అనుకున్నా నీ చీరల వీడియోలో. కానీ అన్ని కొన్నాను. పేరు దగ్గర ఎక్కడెక్కడ కొంటావు? ఉప్పల్లోనే కొంటావా? నేను కాచిగూడలో కొంటా, అమీర్పేటలో కొంటాను, ఎక్కడంటే అక్కడ కొంటా. కాచిగూడలో ఎక్కువ అంటే ఐష్ ఉంది కదా నా ఫ్రెండ్, తన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాం. ఇద్దరం కలిసి ఎక్కువ జర్నీ షాపింగ్ చేస్తాం బాగా. తాగుతావు బాలు నువ్వు? తాగుతాను. ఏమేమి తాగుతావు? బీర్ తాగుతాను, మందు తాగుతాను. మందులో ఏం బాగా ఇష్టం నీకు? డబల్ బ్లాక్, 100 పేపర్, బ్లాక్ డాక్ ఏదైనా తాగుతాను. నువ్వు తాగినప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు నువ్వు శారీ కట్టుకున్నావు కాబట్టి అమ్మాయి అమ్మాయి అని మాట్లాడతారు. శారీ కట్టుకోకముందు నువ్వు బాయ్వా? అవును, బాయే కదా. అవును. సో అందరికీ అంతకుముందుకు చాలా డౌట్లు ఉండి నేను చాలా క్వశ్చన్ చేసి అప్పుడు ఇంటర్వ్యూలో నువ్వు అందరికి ఆన్సర్ చేసినావు. సో ఇప్పుడు శారీ కట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు తాగినప్పుడు ఎవరైనా నీకు బాగా నచ్చినటువంటి అబ్బాయి వచ్చిండు అనుకో, నీ కసి ఎలా ఉంటుంది ఆయన మీద? తాగి వచ్చినా నేను అలా మాట్లాడాలి కసి అని ఏముండదు, ఫ్రీగా ఫ్రెండ్ లాగా ఉంటాను. కొందరు నచ్చులు ఉంటే వాళ్ళతో కొంచెం డీప్ అయిపోతాను. ఎవరికైనా నిజంగా చెప్పు, ఓపెన్గా రియల్గా నిజంగా ఎవరికి నువ్వు ఇప్పటివరకు లిప్ టు లిప్ కిస్ పెట్టలేదా? పెట్టిన. ఎంతమందికి? ఒక 5-6 మందికి పెట్టింట. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అని కాదు, కొంతమంది ఫ్రెండ్స్ కావాలని రెచ్చగొట్టి పెట్టమంటే నా ఇష్టంతో అలా పెట్టాను. ఇష్టంతో పెట్టినావు? పెట్టి ఇప్పుడు ఎంతమందికి? ఒక 10 మంది పెట్టినావా? పెట్టింట. 10 మందిలో నీకు అందులో బాగా ఎవరి లిప్ కిస్ బాగా నచ్చింది? ఎవరిదాన్ని లెక్క పెట్టుకోలేదు, అందరిది బాగుంది. కొందరి అట్లా ఏం లేదు, నాకు గుర్తులేదు. మజాక్లో కూడా చాలా మందికి ముద్దులు పెడతా, అట్లా అంటే జోక్లో. ఇప్పుడు నువ్వు ఇక్కడ మనకి హైదరాబాద్లో అప్పుడు అందరికి తెలుసు, హైదరాబాద్లో వెళ్ళి షూటింగ్ చేయడము, జబర్దస్త్లో చేసావు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేసావు, ఇంకెందులో చేసావు? సీరియల్స్ చేసావు? అన్ని షోలు చేశాను. సో ఈ మధ్యలో నువ్వు యూట్యూబ్లో ఒక పాట కూడా చేసినావు కదా? చాలా చేసా. అదేంది బాలు, స్కూటర్ ఎక్కి అది పడిపోదా? దాన్ని ఎట్లా అంత బలంగా ఎట్లా ఆపి దాని మీద నిలబడుతున్నావు అసలు? నాకు ప్రాక్టీస్ ఉంది. ప్రాక్టీస్ ఉందా? అసలు నిజంగా చాలా గ్రేట్ అబ్బా, దానికి మాత్రం నేను నీకు క్లాప్స్ కొడుతున్నా. 100కి 100. నువ్వు అంత బలంగా ఉన్నా కూడా మొత్తానికి దాని మీద నిలబడి అది ఎట్లా అరుస్తావు? అది ఆ ట్రక్ మీద నడుస్తాను. నాకు ఎక్స్ప్రెషన్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. ఎట్లా ప్రాక్టీస్ చేసినావు? ఎక్కడ ప్రాక్టీస్ చేసినావు? అది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఊర్లో దూకడము, బండ్లు ఎక్కడం, సైకిల్ ఎక్కడ అలవాటు ఉంది కాబట్టి అలా ఎక్కేస్తాను. నీకు ఎక్కువ అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారా, అబ్బాయిల ఫ్రెండ్స్ ఉంటారా? నాకు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. సో నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. జనరల్గా నువ్వు ఎక్కువ అంటే మళ్ళీ దీన్ని నువ్వు వేరేలాగా తీసుకొని లావని ఇట్లా అడిగిందని మాత్రం అడగను. సో బాయ్స్తో నువ్వు తిరుగుతావు, నేను అంటే దాదాపుగా నీ వీడియోస్, బట్ నాకు తెలిసిన పర్సనల్ వాళ్ళు కూడా బాలు వస్తాడు పోతాను చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జనరల్గా అమ్మాయిలతో తిరగడము చాలా తక్కువ, అంటే షూటింగ్ పర్పసే మాట్లాడతావు. సో అంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా, అంటే జనరల్గా ఈ మనం తీసుకుంటే సంథింగ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పర్పస్లో నువ్వేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం అట్లా జరుగుతూ ఉంటుందా? నేను వెళ్తుంటా వాళ్ళ దగ్గరికి, ఫ్రెండ్షిప్ చేస్తా, వాళ్ళతో కూడా కలిసి తిరుగుతా. వాళ్ళు కూడా చాలా బాగుంటారు, చాలా విజ్ చేసుకుంటారు. వాళ్ళు బర్త్డే పార్టీలు అయితే పిలుస్తుంటారు, ఫంక్షన్లు చేస్తే పిలుస్తుంటారు, చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మంచి క్లోజ్. సో ఈ మధ్యలో ఉన్న 2-3 రోజుల క్రితం చూస్తే, నిన్ననే అనుకుంటా ఒక న్యూస్ వచ్చింది, హర్ష సాయి కూడా సేమ్ అదే పాయింట్, అంటే వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ అని చెప్పేసి, గే కమ్యూనిటీ అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక నోటిఫికేషన్లో ఉన్నది. అది నీకేమైనా ఎవరైనా చెప్పడం జరిగిందా? నాకు తెలియదు అదైతే. కానీ ఈ మధ్యలో ఈ 2 రోజుల హర్ష సాయి ఒక అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకుంటారని చెప్పి వాడుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అది మరి నిజమే కావచ్చు. అమ్మాయి కూడా కేసు పెట్టిందంట, జైలు వేసిందంట. అంత మంచి వాళ్ళు అట్లా అమ్మాయిలను వాడుకుని మోసం చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, అమ్మాయిలు మీరు భయపడద్దు, అబ్బాయిలు వాడుకుని పెళ్లి చేసుకుంటాను కడుపులు చేసి మోసం చేస్తే ఎంబడే మీకు చట్టం ఉంది, చక్క పోలీస్ స్టేషన్ వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ మీద కారణాలతోటి వాళ్ళని ఎట్లాంటి కేసులను పెట్టి జైలు లేపిస్తాను నేను.
అలా మోసం చేసేటోళ్ళకు సిగ్గుసరం అనిపిస్తలేదా? ఒకరిని వాడుకుని వదిలేయడం, కడుపులు చేయడము, ఒకరిని వాడుకోవడము సిగ్గు అనిపించట్లేదు. ఏం జల్మరా అని మీరు నాశనం అయిపోండ్రు. మీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు కదరా ముండ కొడుకులారా, ఎన్నిసార్లు చెప్పాలి సిగ్గు లేదా ఒకరిని వాడుకుని మోసం చేయడానికి? ఈ మళ్ళీ ఏతులకు పెద్ద పెద్ద బిల్డప్లు మీ ముఖాలకు. నువ్వు ఇప్పటివరకు ఎవరిని ఏ అబ్బాయిలను వాడుకొని వదిలేదా బాలు? నన్ను వచ్చి మరి నన్ను వాడుకుని వదిలేసిన ఎవరని చెప్పమని నాతో పాటు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావు. నన్ను వాడుకోకుంటే పర్వాలేదు, నేను ఒకరిని వాడుకోవడం కాదు, నన్ను ఎవరు వాడుకోకుంటే చాలు. నిన్ను ఆల్రెడీ 10 మంది వాడుతున్నారేమో. సంతూర్ నన్ను సబ్బు ఇప్పటివరకు ఎవరు వాడుకోలేదు. వాడుకోమంటే ఏమని చెప్తావు, ఏమని అడుగుతావు వాళ్ళకి? నన్ను వాడుకోవాలంటే నా ఎంత క్రసి ఉండాలి, నా ఎంత హైట్ ఉండాలి, నా అంత ఫిజిక్ ఉండాలి. నన్ను వాడుకునే మొగోడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ అలాంటి పళ్ళు చేరి నన్ను వాడుకోవద్దు. కాదు, నీ అంత పర్సనల్ ఉండాలని ఎంచుకుంటావా? అవుమన్న, నేను వాడుకొని ఏం చేస్తారు, చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు, అవును, ఇలా నువ్వంటే ఇష్టము, నీతో ఒక రోజు ఉండాలి నైట్ అంటాడు. ఒకడైతే బట్టలు లేకుండా పెడతాడు, ఒక డ్రాయర్ మీద ఫోటో పెడతాడు, ఒకడైతే మరీ బట్టలు లేకుండా నిలబడతాడు. ఈ వీడియో కాల్ చేసి అదే ఎందుకు రోగమో ఏమో చాలా భరించా. నా జీవితంలో నేను ఇన్స్టాగ్రామ్ ఏమాత్రం ఫేమస్ అయిన టిక్ టాక్ చూడలేని ఘోరాలు చూశాను నా లైఫ్లో. ఏమనిపిస్తుంది బాలు అప్పుడు, అబ్బా నేను ఎందుకు చేసినాను ఒక ఫీలింగ్ వస్తుంది? ఎందుకంటే నువ్వు ఒక వర్క్ చేసుకొని చాలా లో క్లాస్ నుండి ఇప్పుడు జస్ట్ ఓకే తినడానికి బెటర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్కి వచ్చినావు మేము చూసినప్పటి నుండి. అయితే అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నేను నిజం చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. ఒకప్పుడు నాకు అన్నం లేకుండా బట్టలు లేకుండా చాలా అనుభవించాను. ఇల్లుల్లో పనిచేసి బట్టలు పిండి బాత్రూమ్లు కడిగి ఎన్నో చేశా. కానీ ఇప్పుడు బెటర్గా ఇంత సన్న బియ్యం తినడము, ఒక మంచి ఇంట్లో ఉండడం, ఇలా బతుకుతున్నంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అదే పెంట్ హౌసా? అదే పెంట్ హౌస్, మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా ఉంటాను. 20 years నుంచి ఉంటున్నా అక్కడే. నువ్వు బోనం ఎత్తుకోవు కదా? ఎత్తుకుంటాను. నాకు హైటెక్ సిటీలో గుడి ఉంది. 10 సంవత్సరం 7 years నుంచి నేనే ఫస్ట్ బోనం ఎత్తా గుడికి, అక్కడ లోకేష్ వాళ్ళ గుడి దగ్గర. ఓకే, నేను ఎత్తిన తర్వాత ఊర్లో బోనాలు అన్నీ వస్తాయి. టిక్ టాక్ ఉన్నప్పటి నుండి పరిచయమైనా, అంతకు ముందు పరిచయం? టిక్ టాక్ నుంచి పరిచయం. టిక్ టాక్ నుండి పరిచయం. సో అప్పటి నుండి ఇప్పటివరకు మీ జర్నీ అట్లనే ఉన్నది. మొదలైంది. బుల్లెట్ బండి ఎక్కిపోయినట్టున్నావు కదా మంచిగా లోకేష్తోనా? లోకేష్తో బండి ఎక్కాను, బుల్లెట్ ఎక్కాను, కారు కూడా ఎక్కాను చాలాసార్లు. ఇక ఒక్కసారి నువ్వు అభిమానిస్తే వాళ్ళని ఇక మొత్తం అసలు తీసేయలేవు కావచ్చు కదా మనిషిలోకి వెళ్ళి. నా లైఫ్ నేను చచ్చేదాకా లోకేష్ నా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు. సో నువ్వు ఎంతవరకు చదివావు బాలు? ఎస్ఎస్సి. కానీ మస్తు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. ఎస్ఎస్సి, ఎస్ఎస్సి మీనింగ్ ఏంటి? ఐ డోంట్ నో, తెలీదు. ఎస్ఎస్సి మీనింగ్ ఐ డోంట్ నో? తెలీదు. 10th క్లాస్ అంటే తెలుసా? తెలుసు. ఏంటిది? 10వ తరగతి. సో నీకు ఎక్కడి వరకు అంటే ఏమైనా ఏబిసిడీలు గుర్తున్నాయా? ఎందుకు గుర్తున్నాయి? 26 ఉంటాయి ఏబిసిలు, చెప్పు. 56 ఉంటాయి. చెప్పరు కానీ గుర్తున్నాయి చెప్తున్నా. 656 ఏంటివి? 56 అక్షరాలు ఉంటాయి. ఆ ఈ అనేది 56 ఉంటాయి. అందులో నీకు ఏ అక్షరం అంటే బాగా ఇష్టం? బా వా. బావా అసలు భలే ఎంచుకున్నావు. అసలు ఏబిసిడిలో ఏమంటే ఇష్టం? LOEY లవ్. ఇంకా అంతే. ఎస్ నో. SE W X ఏంటి చెప్పు? సరే బాలు ఓపెన్ అడుగుతున్నా నేను, సెక్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు సెక్స్ మీద ఓపెనింగ్ ఏంటంటే, ఓపెనింగ్ కాదు ఒపీనియన్, అంటే ఒక ఉద్దేశం ఏంటి? సెక్స్ అనేది ఒక భాగము, కానీ సెక్స్ ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఊకే అదే ఫీలింగ్ అయితే నాకు లేదు. నన్ను ఎవరైనా చేస్తే నా పరిస్థితి ఏంటని ఒకసారి భయపడతా. అయ్యో నిజంగా ఈ చీరలు ఇలా కనిపించినప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో గలీజ్ కామెంట్స్ పెడతారు. ఒకసారి అయితే సెక్స్ చేయాలంటారు, ఒకరేమో పండుకోవాలంటారు, ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు. కానీ ఐ డోంట్ కేర్ అని పట్టించుకోను. అంటే నాకు లైఫ్లో కొంచెం భయం. లైఫ్ అంటే భయమా, సెక్స్ అంటే భయమా? నాకు సెక్స్ అంటే భయం. నాకు అలాంటివి అస్సలు వచ్చాయి. మరి పట్టుకుంటే ఎట్లా ఆగుతావు బాలు? ఎవరైనా వెనక నుండి వచ్చి పట్టుకుంటారు కదా. నువ్వు కాదు, నువ్వే అంద చందాలు అందరికి నువ్వే చూపెడుతున్నావు. అంటే వాళ్ళకి పట్టుకుంటే టైంలో ఏం చేస్తావు? కాపాడండి అంట. కాదు, నువ్వే వెనక మొత్తం నీ టచ్చరు, నీ ముందు ఇవన్నీ చూపెడుతున్నప్పుడు ఒక మనిషి రెచ్చిపోతాడు కదా. రెచ్చిపోని మరి దేనికోసం ఇదంతా? నా క్రేజ్ కోసం, నా ఫేమస్ కోసం, నా పబ్లిక్ కోసం, నేను రూపాయి సంపాదించుకోవడానికి కోసం. నేను దీన్ని ఒక డిఫరెంట్ స్టైల్లో వేస్తా, దీన్ని డిఫరెంట్ స్టైల్ యాంగిల్లో పట్టుకోవాలి. రెడీనా? పట్టుకొని ఏం చేస్తావు?
తింటాను. దీనికి మసాజ్ చేయాలి నువ్వు. చీ అలాంటి నేను చేయను. పట్టుకొని నువ్వు జనరల్గా పట్టుకోను అని అంతే. రెడీ. నేను బాలిక సెకండ్ అంటే నువ్వు పట్టుకున్నావు ఇప్పటి వరకు? బనానా ఇస్తున్నా. నాకు తెలిసి ప్రతి నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు. నువ్వు పట్టుకున్నావా అలాంటిది? పట్టుకున్న స్టేజ్ అయితే రోజు వస్తే పట్టుకుందాం తీయగానే. ఎప్పుడు పట్టుకోలే. రెడీ దా. సూపర్ అసలు బాగా పట్టుకున్నావు బాలు. ఇది వంకకుంది, మంచి అరటి పని చక్కది. ఇది బాగాలేదు. ఇది బాగుందా? అది ఇది బాగుంది. ఇది ఇంకా బాగున్నట్టుంది చూడు. ఇది ఇంకా బాగుంది. వాళ్ళకి సెకండ్ బనానా ఇస్తున్నాం. బనానా చాలా బాగుంది. నేను పట్టుకుంటే బాగుంటుంది, బాలు పట్టుకుంటే బాలు రెడీకి బాగుంటుంది. వావ్, అరటి పండు చాలా పెద్దదండి, పెద్దగా ఉంది. ఇది ఇలా తీసి ఇలా ఇప్పి ఇలా ఇప్పి ఇలా ఇప్పి ఇలా పట్టుకుని ఇలా తినాలి. వావ్, అలానే తింటారు బనానాని. స్పెషల్గా తింటున్నాం బనానాని. నీకు ఫ్రూట్స్లో బాగా ఏది ఇష్టం? ఇది తింటే బాగుంటుందని, బాడీకి అయినా స్కిన్ టోన్కి అయినా? గ్రేప్స్. అట్లా ఒకసారి లవ్ యూ చెప్పు మీ బావకి. ఐ లవ్ యూ బావా. ఏ బావకి చెప్తానో పాపం. నాకు ఇష్టమైన బావకు. బావల కోసం ఒక మంచి పాట పాడు. బావలు సయ్యా బావలు సయ్యా ఓ మడతలు సయ్యా ఏ రంగోల 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 ఆ. బాగా అన్నావు 2 lines అయినా. సో బాగా ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ చేసావు? అంటే టిక్ టాక్ నుండి ఇప్పటి వరకు మంచివి, నీకు మంచి అనుకునే బెస్ట్ ఏంటి? నేను జబర్దస్త్ చేశాను, శ్రీదేవి చేశాను, సీరియల్ చేశాను, మళ్ళీ ప్రైవేట్ సాంగ్ చేశాను, మూవీస్ చేశాను, అన్ని రకాలు చేశాను. నాకు ఇప్పుడు చేసిన అన్ని నా లైఫ్లో బెస్టే. ఎవరైనా ఎప్పుడైనా బాలు ఐటమ్ సాంగ్స్ చేస్తావని ఎవరైనా అడిగారా? అడగలేదు. నాకు మంచి మూవీలో ఐటమ్ సాంగ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడతాడు బాలు ఒకవేళ పెట్టాలనుకుంటే? ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తాను. సో స్టార్టింగ్ నుండి ఇట్లాంటివే చేసావు కదా నువ్వు బాగా. అవును. సో ఎవరైనా తిట్టాలంటే ఎట్లా తిడతావు జనరల్గా? ఒరే పలుగుతుంది, అర్థమవుతుంది, నాతో పెట్టుకోకు, జంబుల బొమ్మల దవడ మీద దెంగుతా అంట. ఎవరైనా నిన్ను బాగా ఇప్పుడు స్టేజ్ మీద నువ్వు వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటావు, ఇక్కడ మన తెలంగాణ అయినా కావచ్చు, ఆంధ్ర అయినా కావచ్చు, దాదాపు చాలా వరకు వెళ్ళినట్టు నువ్వు చాలా ప్లేసెస్కి. నిన్ను బాగా ఇరిటేట్ చేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది బాలు? కొంచెం బాధ అనిపిస్తుంది. కొంతమంది రెచ్చిపోతే అప్పుడు వాళ్ళని చూసుకుని సంపాలనే కసి అనిపిస్తుంది. కొంతమంది చూస్తే చిల్లర వాళ్ళు ఉంటారు, కొంత చిల్లర పూకోళ్ళు, చిల్లర నా కొడుకులు కొంతమంది ఉంటారు. ఆ చిల్లర నా కొడుకులను చూస్తే నాకు అసలు ఇలా నా కొడుకులు ఎందుకు పుట్టిన దేశంలో అనిపిస్తుంది. సో బాగా అంటే ఇప్పుడు నార్మల్గా జబర్దస్త్కి వెళ్ళినావు, సో వెళ్ళినప్పుడు నీకు అక్కడ మంచి రిసీవింగ్ ఉందా? ఎవరైనా నిన్ను ఏమన్నా అవమానించారా? నాకు అక్కడ చాలా బాగా నచ్చింది, అంత బాగుంది. నాకైతే ఆటో రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఆయన కొంచెం నచ్చలే, కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు ఆటో రాంప్రసాద్. శ్రీముఖి ఎలా ఉంది నీతోనప్పుడు? బెటర్, చాలా మంచిది పాపం. ఫుడ్ గిడ్డ అంతా మంచిగా పెట్టారా? అంటే వాళ్ళు పెట్టినేదే పెట్టారా? మీకు ఏమైనా సపరేట్ ఏమైనా పెట్టడం జరిగింది? ఏం లేదు, వాళ్ళు తిన్న ఫుడ్డే నాకు పెట్టారు. సో నీకు అక్కడికి వెళ్ళినప్పుడు బాలు ఎవరైనా చెప్పారా ఇట్లా, ఐ మీన్ మూవీస్కి వచ్చిన వాళ్ళకి అమ్మాయిలకైనా కొంతమందికి కమిట్మెంట్స్ అడుగుతారని చెప్పేసి అన్నారు, అది నిజమేనా? నీ దగ్గర ఎవరైనా మాట్లాడుతూ ఉంటారా అట్లా? అంటే అడుగుతారంట కొంతమందిని, కొంతమంది అంటుంటారు, అడుగుతారు. కొంతమంది పండుకుంటేనే ఆఫర్ ఇస్తారు, కలుస్తేనే ఇస్తారని కొంతమంది అంటారు. కానీ చాలా శాతం, ఎక్కువ శాతం ఏంది అంటే చాలా మందికి క్రషి ఉంటుంది, వస్తా కంపల్సరీ వీళ్ళని గోకాలి. చాలామంది కూడా డిఫరెంట్గా చూస్తుంటారు. ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా అమ్మాయితో రీల్ చేసినా, ఈ అమ్మాయి ఎవరు, నువ్వెందుకు రీల్ చేసినావు, మాకు పరిచయం చేస్తావు, అట్లా అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నిన్ను అడిగారు ఎప్పుడైనా ఎవరైనా? చాలా మంది అడిగారు. నువ్వే వాళ్ళకంటే బాగుంటావు, వాళ్ళని ఏం అడుగుతారు, నిన్నే అడుగుతారు. అలాంటి పనులు చేయని నాకు నచ్చదని చెప్తాను. సో నీకు ఆధార్ కార్డు ఉంది కదా? ఉంది. ఇక్కడ హైదరాబాదా ఊర్లోదా? ఊర్లో ఉంది. ఎప్పుడైనా ఫ్రీ బస్ ఎక్కావా? నాకు ఫ్రీ బస్ ఎందుకు వస్తుంది? చెప్పు. లేదు, చీరలు కట్టుకొని ఎక్కితే రాదా? వస్తుంది, కానీ నేను ఎప్పుడు ఎక్కలేదు. ఎప్పుడైనా చీర కట్టుకొని బస్సు ఎక్కాలనుకున్నావు ఫ్రీ బస్సు? నేను ఎప్పుడు ఎక్కలేదు. ఎక్కి ఒక వీడియో చేయాలి, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలనండి ఫ్రీ బస్ ఎక్కినా అని. చేస్తా, కంపల్సరీ చేస్తావా? ఇప్పటిదాకా ఎందుకు చేయాలనిపించలేదు? నాకు ఆ టాక్ రాలేదు, నువ్వు చెప్పే ఐడియా వచ్చింది. చీర కట్టుకొని ఎక్కుతావు అన్నట్టయితే నెక్స్ట్ వీడియో నాకే ఇస్తాడు అయితే బాలు మళ్ళీ.
సో అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరైనా బాగా అవమానించినవి అంటే జనరల్గా నీకు అప్పుడు ఉన్నటువంటి కామెంట్స్తోనే నేను అడుగుతున్నా. సో బాలు అంటే గే అని, బాలు అంటే 0.5 అని చెప్పి చాలామంది ఇట్లా మాట్లాడారు. వాటికి నువ్వు ఆన్సర్ చేసి చెప్పేసినావు. అట్లాంటి సందర్భాల్లో నువ్వు సినీ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నువ్వు చేసినటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఎవరైనా అట్లా నిన్ను అవమానించినవి ఏమైనా ఉన్నాయా? నన్ను ఎవరు అవమానించలేదు. కొంతమంది ఉంటారు ఎక్స్ట్రాలు చేసేవాళ్ళు. అంటే నువ్వు నడిచేటప్పుడు వాళ్ళు పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది బాల్ ఇట్లా నడుస్తున్నాడు అని చెప్పేసి, దానికి ఎట్లా ఫీల్ అవుతావు బాల్ నువ్వు? నేను పట్టించుకుని ఐ డోంట్ అసలు లెక్కనే చేయను, అలాంటి పట్టించుకుని అసలు నాకు ఇంట్రెస్టే ఉండేది వాళ్ళపై. అవన్నీ పట్టించుకుంటే బాల్ ఈ రోజు ఇక్కడ కూర్చునేవాడు కాదు. నేను పట్టించుకోలేను కాబట్టి ఈ రోజు ఉప్పల్ బాల్ అయినా చీర కట్టుకున్నాడు బాలు. అంతే. ఎవరైనా నిన్ను ఇప్పుడు బాల్ అంటున్నారా బాలక్క అంటున్నారా? బాలునే పిలుస్తారు. చీరలల్లో ఇప్పుడు మన ఉప్పల్లో చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు బాలు? చాలా మంది బాగా చేస్తున్నారు రీల్స్, అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదని చాలా మంది షాక్ అవుతారు. చాలా మంది మంచిగా మాట్లాడతారు, బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో నువ్వు బిగ్ బాస్ చేసిన అని చెప్పావు, అసలు ఆ టాపికే మాట్లాడతలేము అప్పటి నుండి. సో ఏంటి అలా నీ రోల్ ఏంటి అసలు? గెస్ట్ రోలా? నేను నాగార్జున టైప్ యాంకర్. నాగార్జున టైప్ యాంకర్. అట్లాంటి బట్టలు వేసుకున్నావా? వేసాను. ఎడ దొరకబట్టుకొచ్చుకున్నావు? నేను కొనుక్కున్నాను కష్టపడి. ఎందుకు దొరుకుంటా? దొరకబట్టుకొచ్చినావు అంటే డిజైన్స్ ఎక్కడ చేయించుకొచ్చినావు అని? నేనే చేసుకున్నావు. ఎన్ని డేస్ చేశారు మీరు ఆ షూట్? ఒక్క రోజే. 1 డేనే అంటే ఇంకా 15 days ఉంది చేయాలి. ఎంత ఇస్తారు బాలు నీకు అట్లా చేస్తే? డైలీ 3K ఇస్తుంది. బెటర్ అనిపిస్తుంది నీకు? మంచిగానే. అంటే నువ్వు ఎక్కువ యాక్టింగ్ పర్పస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే డబ్బులు కూడా నాకు వద్దు అని ఫ్రీగా వెళ్ళి వాళ్ళ యాక్టింగ్ కోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా నువ్వు ఎప్పుడైనా చేసావా అలాంటివి ఫ్రీగా వెళ్ళి? లేదు. ఎందుకంటే బాలు బర్త్డే విజ్ చేసినా కూడా డబ్బులు తీసుకుంటాడట, నిజమేనా? తీసుకుంటాను. ఎవరైనా ఒకవేళ లేని వాళ్ళు ఉంటారు, అంటే చాలా అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, 50-50 అనుకోండి. సో లేని వాళ్ళు అన్న కాల్ చేసి కొంచెం నాకు విష్ చేయమంటే చేస్తావా? చాలా మంది చెప్పాను ఫ్రీగా. ఎక్కువ శాతం డబ్బులు తీసుకుంటా. కొంతమందికి ఫ్రీ చెప్తా, కొంతమంది అడిగితే అభిమానంతో చెప్తా, కొంతమందికి 500, 200, 300 తీసుకుని చెప్తాను. ఇప్పుడు ఇంకా సెలబ్రిటీ అయిపోయినావు. సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పు నాకు. నువ్వు సెలబ్రిటీ అయ్యావు కదా, ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఇంగ్లీషే. మరి కొన్ని మాత్రం వస్తుంది, స్పెల్లింగ్ రాదు. కొన్ని నీకేమేమి వచ్చు? ఆ కొన్నిట్లల్లో నువ్వు బాగా మాట్లాడేటివి ఏంటి? రోజు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాను, తెలుగే వాడతాను. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు కదా, నీకోసం నువ్వు అడిగావు కాబట్టి మాట్లాడాను అంతే. ఐ లవ్ యూ స్పెల్లింగ్ చెప్పు. LOEY లవ్, ఐ లవ్ యూ. వైవోయు ఎవరు చెప్తారు? ఉప్పలు పోయి తెచ్చుకుందావా? చెప్తా కదా వైవో. సో జనరల్గా ఒక ఊరు నుండి వచ్చినటువంటి వ్యక్తి ఒక టిక్ టాక్ నుండి హాయ్ అండి నేనని చెప్పి ఇంత ఫేమస్ అయినటువంటి బాలు ఇప్పుడు డౌన్ అయిండు. అసలు బాలు రీల్ కనీసం ఒక 1 million కూడా ఇప్పుడు రీచ్ అయితలేదు, షేర్ అయితలేదు. దానికి నువ్వేం చెప్తావు బాలు? అంటే నువ్వు వీడియోలు బాగా చేస్తలేవా, ఎక్స్పోజింగ్ బాగా చేస్తలేవా? ఏం లేదు, చాలా బాగానే చేస్తున్నా. నా వరకు అయితే నేను బెటరే. నీకు అనిపిస్తాయా ఒకవేళ ఒక రీల్ రీచ్ కాకపోతే నువ్వు చాలా టెన్షన్ పడుతూ ఉంటావా? రే వెళ్ళలేదు ఈరోజు నేను ఏం చేశా అని. అవునవును. ఎన్ని పెడతావు రోజుకు నువ్వు? రోజుకు 2-3 పెడితే, ఎక్కువ లైకులు రాకుంటే తక్కువ లైకులు వస్తే అప్పుడు ఫీల్ అవుతావా? కానీ చాలా మందికి బూతులు తిడుతుంటే పిచ్చి పిచ్చి చేస్తేనే ఎక్కువ లైకులు పోతున్నాయి. అందుకే అట్లా చేస్తున్నావు. అఫీషియల్గా పెడితే చూడట్లేరు ఎవరు. ఆ నీళ్ళని పోసుకొని మీ ఓనర్ ఏమంటలేడా? ఆయన ఒకప్పుడు పోసుకునేది, ఇప్పుడు పోసుకుంటలేదు, తగ్గించాను వాటర్ పోసుకోవడం. నీళ్ళు పోసుకున్నావా? ఎందుకు? నేను అడిగింది వేరు, నువ్వు చూసుకున్నది వేరు. నీళ్ళు పోసుకోవడం బంద్ చేసినావు మొత్తానికి. ఎందుకు వద్దన్నారా? వాటర్ కర్వ్ అయిందా? అట్లానే కాదు, కొన్ని అప్పటి వరకు కొత్త యాంగిల్ చూపించాలని నాలో. సో ఎన్ని బ్లౌజులు ఉన్నాయి, ఎన్ని డిజైన్స్ బ్లౌజులు ఉన్నాయి బాలు నీ దగ్గర? చాలా డిజైన్స్ వెరైటీ ఇస్తున్నాయి ఈ మధ్యలో. ఆ బ్లూ కలర్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. నాకు ఒక 32 బ్లౌజెస్ ఉంటాయి, మొత్తం 60 చీరలు ఉంటాయి. ఓకే, ఒకే డిజైనర్ దగ్గర కుట్టిస్తావా? అవును. మినిమం నీ బ్లౌజ్ కాస్ట్ 5K నుంచి ఉంటుంది. 600, 5K, 700, 800, 2K, 3K, లాస్ట్ 4K, 4000 బ్లౌజ్ ఉంది. బాలు బ్లౌజ్ రేటు 500 నుండి 4000 వరకు. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు బాలుని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే ఆయన వేసుకునేటువంటి డిజైనర్ని. ఏ డిజైనర్ పేరేంటి? పేరేం లేదు, నాకు విజయవాడలో ఒక అమ్మాయి కుడుతుంది. విజయవాడలో ఒకరు కుడతారు, నాకు ఇక్కడ కోటిలో ఫ్రెండ్ కుడుతుంది ఒక ఆమె. నువ్వు ఒక వైట్ కలర్ శారీ కట్టుకొని మస్తు పూలు పెట్టుకొని, అబ్బా అమ్మాయిలకు చూస్తేనే పిచ్చెక్కింది, ఇంకా అబ్బాయిలు చూస్తే. నాకు ఎక్కువ అంటే ఉప్పల్లో కాతంబర చాలా బాగా కుడతారు. ఓకే, చాలా ఫేమస్ కాతంబర, ఉప్పల్లో కాతంబర. అక్కడ నేను ఒక బ్లౌజ్ కుట్టించాను.
ఒక డ్రెస్ కుట్టించాను 15,000 పెట్టి కుడతా. ఆ, ఫేమస్ అసలు చాలా బాగా కుడతారు అక్కడ. కుట్టించుకోండి బ్లౌజెస్, లంగలు కానీ చీరలు కానీ అసలు అక్కడ మస్తు డిజైనింగ్ చేస్తారు. కాతంబర చాలా ఫేమస్ ఉప్పల. అక్కడే 5-6 కుట్టించుకున్నాను నేను. చాలా చాలా బాగా కుడతారు కాతంబర. ఆ వైట్ చీర కట్టుకున్నప్పుడు ఎవరైనా ఆ వైట్ బ్లౌజ్ అక్కడే కుట్టించుకున్న కాతంబర. ఓ సూపర్ అసలు అది మస్తు ఉంది, మస్తు సెక్సీగా ఉన్నావు ఎవరైనా 5K అది. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అడిగిందంట, ఆ వైట్ సారీ బాగుంది నా సేమ్ అలాంటి సారీ నాకు తెప్పించావని. నాకు మా బావ ఫోన్ చేసి అడిగాడు. అది నేను వైజాగ్లో కొన్న 5K. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే షాప్కు కష్టం అని చెప్పాను. ఒకవేళ వెళ్తే అటు ట్రై అది నీకు గిఫ్ట్ ఇచ్చారు అనుకుంటా కదా, కొన్నావా? ఒక అక్క ఎవరో ఇచ్చారు, బోటిక్ వాళ్ళు ఇచ్చారు. బోటిక్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. కరెక్ట్ 5K ఉంటుంది. సరే, నువ్వు వీడియో కూడా పెట్టావు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అది సో ఇంకొకటి, ఇప్పుడు నువ్వు షూట్ చేసినప్పుడు నీతో అగ్గిపెట్ట మచ్చతో పెళ్ళి అయిందా నీకు? అందులో ఆ షూట్ లో ఏంటి అసలు అది? అగ్గిపెట్టమతో పెళ్ళయింది. నిజంగా అయితే కాలేదు కదా? నిజమే కాదు, షూటింగ్ కోసం దండలు మార్చుకున్నావు అంతే. ఎట్లుంటాడు అగ్గిపెట్ట మచ్చ మీతోని? పర్వాలేదు, బాగానే ఉంటాడు. ఏం నచ్చుతుంది అగ్గిపెట్ట మచ్చలో నీకు బాగా? మంచిగా ఉంటాడు కానీ కొంచెం అప్పుడప్పుడు మెంటల్ కూడా అంతే. ఎప్పుడైనా మందు వస్తే బాగుంటుంది. గట్టిగా పట్టుకొని ఏమైనా ముద్దు పెట్టిండు అట్లా? అలాంటివి చేయడు, అఫీషియల్గా ఉంటాడు. అఫీషియల్గా ఉంటాడు. సో ఇప్పుడు మీరు షూట్లో అట్లా ఎవరైనా వచ్చి నీ మీద ఎవరైనా అట్లా అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారా? అప్పుడప్పుడు ఒక ఆయన సడన్గా వచ్చి నన్ను చూసి నన్ను వాటేసుకున్నాడు. ఒక ఆయన ముద్దు కూడా పెట్టిండు. ఫోటో దిగి ముద్దు పెట్టాలి అట్టుకుమని. నీకు మెంటలా దిమాక్ లేదని అన్నా. నువ్వు అంటే ఇష్టం వాళ్ళు పెట్టాలనిపించింది అన్నాడు. అలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అప్పుడు ఏమనిపిస్తుంది బాలు? అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం లేదు, కొంచెం ఫీల్ అవుతాను అంతే. నిజంగా నీ బాడీ ఇట్లా బ్యాగ్ చూపెడతావు కదా బాలు, అవును. అసలు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలామంది ఎందుకో కానీ నా టచ్ చూసి ఫీల్ అవుతారు. నా గ్లామరింగ్, నా ఎక్స్పోషన్, స్టైలిష్ చూసి చాలామంది ఫీల్ అవుతుంటారు. ఒక మంచి పాట పాడు బాలు కసితోని. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటిలా కలుసుకో నీ మనసై నేను దొరుకుతుంది ఓకే యా 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 నా దేశం వచ్చినవాడా నన్ను చూసి మెరిసినవారా ఆనందం కావాలైతే అయితే అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటిలా కలుసుకో నీ మనసై దొరుకుతుంది ఓకే యా 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 యా. రోజు ఎట్లాంటి పాటలు పాడుకుంటావు ఇంట్లో ఉన్నప్పుడు? జనరల్గా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, బోల్ దోమేటప్పుడు, వంట చేసేటప్పుడు? ఏనా చేవేరా ఎక్కడో చేవేరా నన్నేదో చేసేరా ఇది మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేనులా. ఇలాంటి సాంగ్స్ అంటే బాగా ఇష్టం. నువ్వు సాడ్ సాంగ్స్ ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటావు కదా, ఆ ఒసే రాములు అన్నది అయితే ఎన్నిసార్లు చేసావు అసలు? ఎందుకు నీకు అదంటే బాగా ఇష్టం అసలు ఆ రీల్? నాకు ఒసేరామ్ రమ్మల ఫేవరెట్ కంటెంట్ అది అంటే నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. ఆ పాట పాడడం వచ్చా నీకు? ఒకసారి పాడాలి. రామ చక్కడి తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నవెందుకమ్మో ఎందుకమ్మో దయ్యాలు భూతాలు తిరిగేటి గడ్డల్లా ఒక్కదానో తల్లి రాములమ్మో రాములమ్మో రాయల్లి కూకున్నవెందుకమ్మో ఎందుకమ్మో ఎట్లా చెప్పునయ్య నా బాధని ఎవరితో చెప్పునయ్య నా బాధని ఏమైంది చెప్పు రాములమ్మ. జాలితోటి నాకు జాము పండేవిచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లేకుండా ఎండి గిన్నెల పాలు పోసి పెడితే దండి చూసి దండాలు పెట్టిన కాటి వేసేదాకా తెలియదే కడుపుల విషమై అమ్మా ఎన్ను పూసలుంటి పొట్టు కడుపు వరకు పోగి పెగిలించిపోతుంది అమ్మా. ఆడు కొమ్మని నాకు ఆట బొమ్మలు ఇస్తే దైవల్ల మారాజ్ ధర్మాత్రుడు అనుకున్నా జాలితోటి నాకు జామ పండివిచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లేకనుకున్నా ఎండి గిండెల పాలు పోస్తే గుణము చూసి దండాలు పెట్టిన డోరు వేసే వరకు తెలియదేరయ్య కడుపుల విషమయ్యిపోయినది అమ్మా. సూపర్ అసలు మల్టీ టాలెంటెడ్ బాలు, అసలు పాట పాడుతున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, నైనాతారని గుర్తు చేస్తున్నావు అందరికీ. సూపర్ రియల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, నేను మీ ఉప్పల్ బాలు అండి, శివ స్టూడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మాత్రం గంట బెల్ కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.